अस्मत् श्री गुरुचरणारविन्दाभ्या नमो नमः. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీమాత్రే నమః. ఈ వేళకి ఏం శ్లోకాలు ఉన్నాయో చూద్దాం మనం. హంతారం మదనస్య నందయసి యైరంగైరనంగోజ్వలైః తైర్భృంగావలినీలకుంతలభరైః బధ్నాసి తస్యాశయం తానీమాని తవంబ కోమలతరాణ్యామోదలీలాగృహాణ్యామోదాయ దశాంగగుగ్గులు ఘృతైః ధూపైరహం ధూపయే అంటున్నారు. ఇక్కడ పద విభాగం చూద్దాం. హంతారం మదనస్య నందయసి యైః అంగైః అనంగోజ్వలైః తైః భృంగావలి నీలకుంతల భరైః బధ్నాసి తస్య ఆశయం తాని ఇమాని తవ అంబ కోమలతరాణి ఆమోదలీలా గృహాణి ఆమోదాయ దశాంగ గుగ్గులు ఘృతైః ధూపైః అహం ధూపై. ఇది పదచ్ఛేదం అన్నమాట. దీంట్లో ఇప్పుడు అర్థం చేసుకుందాం. మదనస్య హంతారం నందయసి, నీవు ఎటువంటి వాడిని పరుస్తున్నావు తెలుసమ్మా? మదనస్య హంతారం, మన్మధుణ్ణి ఎవరైతే దహించి సంహారం చేశారో మూడో కన్ను తెరిచి, అటువంటి పరమేశ్వరుని నందేసి సంతోషపెడుతున్నావు. ఎలా సంతోషపెడుతున్నావు? ఏ మన్మధుణ్ణి వద్దు అని సంహరించారో అటువంటి అనంగ ఉజ్వలై, మన్మదాతిరేకాన్ని కలిగించకూడినటువంటి యైహి అంగై, అటువంటి ఏ లావణ్యాలతో కూడిన నీ అంగ భంగిమలతోటి ఆ పరమేశ్వరుని నందేసి, మన్మధుని వద్దని సంహారం చేసినటువంటి ఆ పరమేశ్వరుని నీ సుందర అంగాల యొక్క మన్మదాతిరిక్తాన్ని రేఖాన్ని కలిగించగలిగిన అవయవాలతో అటువంటి పరమేశ్వరుని సంతోషపరుస్తున్నావు అంటే ఆ పరమేశ్వరుని కన్నా నీవెంతో గొప్పమ్మా. నీ దగ్గర ఆయన ఓడిపోయారు కదా, మన్మధుని అయితే జయించారు ఇక్కడ అంటున్నారు ఇక్కడ. తైహి బృంగావలి నీలకుంతల భరైహి, తైహి ఆ బృంగావళి అంటే తుమ్మిట్ల సమూహం. తుమ్మిట్ల రెక్కలంతా నెగనెగలాడుతూ ఎంత నల్లగా ఒక విధంగా షైనింగ్గా నల్ల నీలం పచ్చగా చక్కగా దట్టమైన ఒక రంగులో ఉంటుంది. అలాగా నీల కుంతల భరై, నీల రంగులో ఉండే కుంతలం కేశు యొక్క భారం, ఇంత దట్టమైన భారం, అంత పెద్దగా పొడవుగా ఉందిట. దాని చేత తస్య ఆశయం, శివుని యొక్క ఆశలను బధ్నాసి కట్టివేస్తుందిట తల్లి. శివుణ్ణి తన కొంతలమ్మ ఆవిడ జుట్టును చూసుకుంటే అంత సంతోషపడుతున్నట పరమేశ్వరి. ఆయన యొక్క ఆశయాలన్నీ దాని మీద ఉన్నాయట. దాన్ని తన జుట్టుతో కేశాలతో బంధించగలిగిన శక్తి కలిగిందిట మన తల్లి అయిన అంబ. ఓ తల్లి, తాని అటువంటి తవ నీ యొక్క ఇమాని ఇక్కడ ఉన్నాయే ఈ కోమలతరాణి, చాలా మృదువైన కోమలమైన లలితమైన సున్నితమైన ఉన్నాయే అటువంటి ఆమోద లీలాగృహాణి, శివునికి సంతోషాన్ని ఆమోదాన్ని కలిగించే లీలాగృహంగా విలసిల్లుతుంది నీ యొక్క కేశభారము. అటువంటి కేశభారానికి ఆమోదాయ వాసన కలిగించటానికి దశాంగ గుగ్గులు ఘృతై, దశాంగం గుగ్గులు మన సాంబ్రాణి పౌడరు గుగ్గులు అంతా ఉన్నాయి కదా, ఘృతై నెయ్యితో కూడిన ధూపై ధూపాలతో అహం నాను ధూపయే నీకు ధూపాన్ని చూపిస్తున్నానమ్మా అంటున్నారనమాట శంకరాచార్యుల వారు. లక్ష్మీముజ్వలయామి రత్ననివహోద్భాస్వత్తరే మందిరే మాలారూపవిలంబితైర్మణిమయస్తంభేషు సంభావితైః చిత్రైర్హాటకపుత్రికాకరధృతైః గర్వైర్ధృతైర్వర్ధితైః దివ్యైర్దీపగణైర్ధియా గిరిసుతే సంతుష్టయే కల్పతాం. గిరిసుతే పర్వతపుత్రి కదా, పార్వతి కల పర్వతపుత్రి, నేనేం చేస్తున్నాను తెలుసా? లక్ష్మీం ఉజ్వలయామి, దీపలక్ష్మిని ఉజ్వలయామి ప్రకాశింపజేస్తున్నాను. ఎలాగా? రత్న నివహ ఉద్భాసస్త్వరే మందిరే, రత్న నివహ రత్న సమూహాన్ని యొక్క ఉద్భాసత్తరే, రత్నాల సమూహాలు అలా జ్వలిస్తున్నాయి అనమాట శ్రేష్టంగా. తరం అంటే శ్రేష్టం, బెటర్ అని అర్థం. అటువంటి మందిరే ఒక మందిరం ఉందిట. దాంట్లో మాలారూప విలంబితై, మాలలలాగా మాలా రూపంలో విలంబితై తొంగుతున్నాయిట. అటువంటి మణిమయ స్తంభేషు, మణితో కట్టబడిన స్తంభాలు ఉన్నాయిట.
అటువంటి స్తంభాలతోటి సంభావితై, దాంట్లో ఉన్నటువంటి చిత్రై, చక్కగా చిత్ర విచిత్రంగా అన్ని రంగులతో కూడిన హాటక పుత్రిక. హాటక పుత్రిక అంటే బొమ్మలో ఉండేటువంటి ఆ స్త్రీలు అనమాట. దాని యొక్క కరధృతై, చేతిలో పెట్టుకుని ఉన్న గర్వై, గర్వైని గర్వంతో చేతిలో దీపాలు పెట్టుకుని ఉన్నారట. తై ఘృతై వర్ధితై, ఘృతాలతో దాని చేతిలో నెయ్యి దీపాలు ఉన్నాయిట. అక్కడ పెద్ద పెద్ద మందిరంలో పెద్ద పెద్ద రత్న స్తంభాలు ఉన్నవి. స్తంభాల్లో హాటక పుత్రికలు అంటే బొమ్మలు, శిలాశిల్పాలు ఉన్నాయన్నమాట. ఆ హాటక పుత్రిక చేతుల్లో ఏముంది? నెయ్యి దీపాలు ఉన్నాయిట. దాంట్లో వర్ధితై దివ్యై దీపగణై, చక్కగా దీపగణాలు ఉన్నాయిట అక్కడ. చక్కగా దానితోటి విరిసితే నీకని అర్పిస్తున్నానమ్మా, సంతుష్టయే కల్పతం, నీ సంతోషానికి అవి తగినట్లు. అంటే పెద్ద మందిరంలో అమ్మవారు కూర్చున్నారు. ఆ మందిరంలో రకరకాల రత్నాల స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాలలో పుత్రికలో ఒక చేతిలో దీపం పెట్టుకున్నటువంటి ఒక కన్యల యొక్క అందరి యొక్క చిత్రాలు ఉన్నాయి, మూర్తులు ఉన్నాయి. వాళ్ళ చేతిలో ఉండే దీపాల్లో నెయ్యి పోసి దీపాన్ని వెలిగిస్తున్నారట, దీపారాధన చేస్తున్నారట. నీకు సంతోషం కలుగుగాక తల్లి దానివల్ల అంటున్నారన్నమాట. తర్వాత చూద్దాం. హ్రీంకారేశ్వరి తప్తహాటకృతై స్థాళీ సహస్రైర్భృతం దివ్యాన్నం ఘృతసూపశాకభరితం చిత్రాన్నభేదం తదా దుగ్ధాన్నం మధుశర్కరా దధియుతం మాణిక్యపాత్రే స్థితం మాషాపూప సహస్రమంబ సకలం నైవేద్యమావేదయే అంటున్నారు. హ్రీంకారేశ్వరి ముందే చెప్పారు. హ్రీంకార తనువులో మంత్ర తనువులో అమ్మవారి ఉన్నట్లుగా అమ్మవారి తనువే ఒక మంత్ర స్వరూపమే ఆవిడ. అటువంటి హ్రీంకారేశ్వరి, హ్రీంకార మంత్రానికి ఈశ్వరిగా ఉన్న తల్లి తప్త హాటక కృతై, తప్త అంటే తప్పించి, తప్పింప చేయబడిన బంగారం ఎంత చక్కగా ఏ విధమైన అశుద్ధాలు లేకుండా శుద్ధమైన బంగారంతో, హాటకం అంటే బంగారంతో కృతై చేయబడినటువంటి స్థాళీ సహస్రై, స్థాళి అంటే మంచి ప్లేట్స్ అనమాట. సహస్రై అంటే వేల కొద్ది, అవన్నీ కొంచెం కూడా ఏమాత్రము కొలషం లేని శుద్ధమైన అటువంటి తప్పింప చేయబడినటువంటి బంగారం అనమాట. దానితో చేయబడినటువంటి వేల కొద్ది పళ్ళల్లో ఏం చేస్తున్నట్ట అయినా స్థాళీ సహస్రై భృతం, ఇవన్నీ ధరించబడుతున్నాయిట. ఏమిట? దివ్యాన్నం, చక్కని దివ్యాన్నము, ఘృత సూప శాక భరితం. ఘృతం అంటే నెయ్యి, సూపం అంటే మనం అది పప్పుగా ఉండొచ్చు, లేదు చారుగా ఉండొచ్చు, లేదు సాంబారుగా ఉండొచ్చు. సూప లిక్విడ్ ఫామ్లో ఉంది, దాన్నే ఇప్పుడు మనం సూపు అంటున్నాం కదా. సూపం అంటే ఆ లిక్విడ్ ఫామ్లో ఉండేది, అన్నానికి వేసేది. ఆ సూపాలతోటి శాకాలతోటి అన్ని కూరగాయలతోటి భరితం నింపబడి ఉందిట ప్లేట్స్. చిత్రాన్న భేదం తదా, అవి మాత్రం కాట, చిత్రాన్న భేదం కూడా తదా ఉందిట. చిత్రాన్న భేదం అంటే ఏదో పులిహార, నిమ్మకాయ అన్న, కొబ్బరి అన్న, మజ్జిగ అన్న, దధ్యోన్నం ఇవన్నీ చేసుకుంటారు కదా. చిత్రాన్నాలు, కొత్తమల్లి అన్నం అన్నీ చేసుకుంటున్నారు కదా. అలా చిత్రాన్న భేదం అవి కూడా కలిపి పెట్టారట. దుగ్ధాన్నం, పాలన్నం పెట్టారట. అది ఎలా ఉందిట? మధు శర్కర, మధు తేనెతో శర్కరతో కూడి దధియుతం, దధి అంటే పెరుగు, దానితో కూడిన మాణిక్య పాత్రే స్థితం, మాణిక్య పాత్రలో ఉంచారట. ఇంకా మాషాపూప సహస్రం, వడలన్నీ వేల కొద్ది పెట్టారట. అటువంటి అంబ సకలం నైవేద్యం ఆవేదే, ఇవన్నిటిని నీకు నైవేద్యానికినే తెలుపుడు చేసుకుంటున్నానమ్మా, చూడమ్మా నేనేం చేశాను అంటుంటే, హ్రీంకారేశ్వరి, హ్రీంకార మంత్రానికి ఈశ్వరిగా ఉండే తల్లి తప్త హాటక కృతై, అప్పుడే తపింపచేసి అలాగే ఫ్రెష్గా వచ్చిన గోల్డ్తో చేయబడినటువంటి, బంగారంతో చేయబడినటువంటి స్థాళీ సహస్రం, వేల కొద్ది పళ్ళేళ్లలో అన్ని భృతం అంటే నింపబడ్డాయి అనమాట. అన్నీ అంటే ఒకచోట దివ్యాన్నము, ఒకచోట దివ్యాన్నం ఎలా ఉందిట? ఘృత సూప శాక భరితం, దాంట్లో నెయ్యి ఉన్నాయి చక్కగానే, సూపాలంటే సాంబార్ రసగైరాలన్నీ ఉన్నాయి, శాకాలన్నీ ఉన్నాయి, కూరగాయలన్నీ ఉన్నాయి. అలాగే చిత్ర అన్న భేదం, చిత్రాన్నాలన్నీ ఉన్నాయి అన్నమాట. ఏదైనా మన శర్కరాన్నం ఉండొచ్చు, లేకపోతే మన బెల్లంతో చేసే అన్నం చక్కెర పొంగల్ ఉండొచ్చు, లేదు చిత్రాన్నం
మన ఇది కూడా చేసుకుంటారు కదా, పులిహార చేసుకుంటారు, అలాగే నిమ్మకాయ అన్నం చేసుకుంటారు, కొబ్బరికాయ అన్నం చేసుకుంటారు, దధ్యోదనం చేసుకుంటారు. ఇప్పుడు వచ్చేటువంటి టమాటో అన్నము, కొత్తిమీర అన్నము అవన్నీ కూడా ఆయన పెట్టుండొచ్చు. అని మహానుభావుడు వచ్చేవన్నీ చూసి కూడా పెట్టుండొచ్చు. చిత్ర అన్న భేదం కదా ఇవన్నీ. దుగ్ధాన్నం, దాంతో పాలన్నము, మధు శర్కర దధియుతం. మధు అంటే తేనె, శర్కర అంటే చక్కెర, దధి అంటే పెరుగు, దీంతో కూడినటువంటిది. మాణిక్య పాత్రే స్థితం, మాణిక్య పాత్రలలో ఉన్నటువంటి మాషాపూప సహస్రం, వేల కొద్ది వడలు చేసి పెట్టారట. అబ్బా, సకలం నీకు నైవేద్యం చేస్తున్నానమ్మా, ఆవేదీయ తెలుపు చేసుకుంటున్నాను, స్వీకరించి తిని అంటున్నారనమాట ఆయన. ఇవన్నీ భావనలతో చేయకూడినవి. మనము ఆయన చేసినట్లుగా ఎవరైనా చేయొచ్చు కదా. सच्चायैर्वरकेतकीदलरुचा ताम्बूलवल्लीदलैः पूगैर्भूरिगुणैः सुगन्धिमधुरैः कर्पूरखण्डोज्ज्वलैः मुक्ताचूर्णविराजितैर्बहुविधैः वक्त्राम्बुजामोदनैः पूर्णारत्नकलाचिका तव मुदेन्यस्ता पुरस्तात् उमे అంటున్నారు. ఇది పదచ్ఛేదం చూసుకోండి, ఒక అక్షరాలు చూసుకుంటే మీకే అర్థమైపోతుంది. సచ్ఛాయైహి వరకేతకీ దళరుచ తాంబూలవల్లీ దళైః పూగైః భూరిగుణైః సుగంధిమధురైః कर्पूरखण्डोज्ज्वलैः मुक्ताचूर्णविराजितैः बहुविधैर्वक्त्राम्बुजामोदनैः పూర్ణారత్నకలాచికా తవ ముదేన్యస్తా పురస్తాదుమే. ఇప్పుడు కొత్తగా కనిపెట్టి ఏవేవో చేస్తున్నారంటున్నారే, ఎన్నో రకాల తమలపాకులు ఇప్పుడు అన్నీ పెడుతున్నారే. ఇవన్నీ ఆ కాలంలోనే శంకరాచార్యుల వారు చెప్పేశారు. అప్పుడే ఉన్నట్లుగానే ఇన్ని రకాలుగా ఉన్నాయిట. ఎలా ఉన్నాయిట? రత్నకలాచిక అంటే రత్నాలతో ఉండబడిన దాని ముందు ఉండేటువంటి పూర్ణంగా పళ్ళేలో చక్కగా పెట్టారట తాంబూలం అంతా. రకరకాల తాంబూలాలు పెట్టారట. ఎలాగుందిట? వరకేతకి దళరుచ. కేతకి అంటే మొగలి ఆకులు ఉన్నాయి కదా, వర శ్రేష్టమైన కేతకి దళరుచ. ఆ మొగలి ఆకులు నిగనిగలాడుతూ కొంచెం లేత పచ్చ రంగులో, కొంచెం పసుపు రంగులో ఎలా ఉంటాయో అటువంటి కాంతితోని సచ్ఛాయై, మంచి రంగు కలిగినటువంటి కేతకి మొగలి ఆకులో ఉన్న రంగు అంటే దళం అంటే ఆకులు కదా, కేతకి దళం అంటే ఆ కలర్లో ఉన్నటువంటి తాంబూలవల్లి దళై. తాంబూలవల్లి అంటే లత, దాంట్లో ఉన్న తాంబూలాన్నంతా దళైహి తీసుకున్న. అది ఎలా ఉందంటే చక్కని రంగులో ఉందిట, మొగలి ఆకు యొక్క రంగులో ఉందిట. చూడటానికి అంతగా లేతగా ఉన్నాయి అన్నమాట, అంత చక్కగా ఉన్నాయి. పూగైర్భూరి గుణై, భూరి గుణై మంచి గుణాలు అన్నీ కలిగినటువంటి పూగి పొలం అంటే మన ఒక్కపాకు అంటున్నాం కదా, అదంతా అన్నమాట. వాటి రకరకాలుగాని అవేంటంటే సుగంధి మధురై, సుగంధాన్ని వేయకూడింది, మధురంగా స్వీట్ని ఇయ్యకూడింది. అటువంటి భూరి గుణై పూగై, దాంతో కూడా కర్పూర కంఠోజ్వలై, పచ్చకర్పూరం కూడా కలిపి పెట్టారట వాసన కలగటానికి. బట్టి ముక్తాచూర్ణ విరాజితై, ముత్యాలను చూర్ణం చేస్తే వస్తుంది కదా సున్నం, ఆ సున్నాలు ముక్తాచూర్ణ విరాజితై సున్నాల్ని ఆ తమలపాకు మీద పెట్టారట. అది ఒక రకం కాదు, బహువిధై రకరకాలుగా. వక్త్రాంబుజామోదనై, వక్త్రం అనే అంబుజం, అమ్మవారి యొక్క వక్త్రం కూడా, నోరు కూడా ఒక పద్మం లాంటిది. ఆ పద్మానికి ఆమోదం కలిగించడానికి, వాసన కలిగించడానికి రకరకాలుగా నేను ఎన్నెన్నో చేసి పెట్టానమ్మా. రకరకాల తమలపాకులు, రకరకాల ఒక్కలు, రకరకాల సుగంధి మధురాలు ఉన్నటువంటి రెక్కలు, కర్పూరాన్ని, దాని పచ్చ కర్పూరాన్ని పెట్టాను, అట్లా ముత్యాలతో ఉన్న సున్నాన్ని పెట్టాను. బహువిధంగా ఇలా తమలపాకులు నీకు చేసి పెట్టాను జరిగింది. అటువంటి పూర్ణ దానితో నింపబడిన రత్న కలాచిక, రత్నాలతో చేయబడినట్టు ప్లేట్ ఉంది కదా, దాంట్లో తవ నీకు తల్లి ముదే నీ సంతోషానికని తవ పురస్తాత నీ ముందు ఉమి, ఓ తల్లి ఉమా న్యస్త పెట్టానమ్మా, తీసుకుంటమ్మా. ఎందుకంటే స్త్రీలకు తాంబూలం ఇవ్వాలంటే వాళ్ళే తీసుకోవాలి, తీసుకుంటారు. అందుకని వీళ్ళు ఇవ్వలేరు. అందుకని ఆ యద్యపి ఆయన పిల్లవాడిగా తల్లిగానే చూసుకున్నప్పుడని తల్లికి ఎవరు ఇవ్వకూడదు అనమాట. అందుకని నీ ముందు పెట్టానమ్మా, ఇవన్నీ ఉన్నాయి చక్కగా ఉన్నాయి, తీసుకోమ్మా.
అంటున్నారట. ఆయన తర్వాత శ్లోకాలని ఇంకో రోజు చూసుకుందాం. సర్వేభ్యో నమః.